వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు బారులు తీరారు. నేటి నుంచి ఆలయం మూసేస్తారంటూ ప్రచారం జరగడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. అయితే ఆది సోమవారం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని తెలిపారు అధికారులు. ఆలయంలో అభివృద్ధి పనుల్లో భాగంగా ఉత్సవమూర్తులను భీమేశ్వర ఆలయానికి తరలించారు. ఈ క్రమంలోనే గందరగోళం తలెత్తింది. మంచిర్యాల గ్రామం నుండి ఈరోజు తెల్లవారుజామున మేము రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి రావడం జరిగింది. కానీ మధ్యలో కొంతమంది సోషల్ మీడియాలో మరి పుకార్లు కొన్ని నేర్చుకుని దేవాలయం బంద్ చేయబడ్డది, ఎవరు రావద్దు, దేవాలయం ఈరోజు బంద్ రేపు బంద్ అని కరెక్ట్గా ఏది కూడా చెప్పట్లేదు. దాంట్లో భాగంగా మరి ఎండోమెంట్ కూడా ముందుకు వచ్చి దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది, ఈ రోజు బంద్ స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి అభిషేకాలు బంద్ అవుతుంది ఎండోమెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది సోషల్ మీడియాల వల్ల లేదా ఎండోమెంట్ చెప్పకపోవడం వల్ల మేము తప్పుగా నిర్ణయం తీసుకోవాలా. దానివల్ల మాలాంటి వాళ్ళు చాలామంది వేల మంది లక్షల మంది ప్రజలు దర్శనానికి రాకుండా కూడా చాలామంది ఆగిపోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా ఎవరు సరిగా చెప్పకపోవడం వల్ల చాలామంది రూములలో ఇంకా ఉన్నారు. ఇంకా ఎవరికి కూడా ఇంకా గుడి మూర్తులను తెలుస్తా అని కూడా ఎవరు కూడా బయట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కాబట్టి పుకార్లను నమ్మి చాలామంది అమాయకులు కూడా దేవుని దర్శనం అర్చనలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మరి గవర్నమెంట్ స్పందించి దాని ఎండోమెంట్ మంత్రి గారు కానీ, ఎండోమెంట్ పూజారులు కానీ, ఎండోమెంట్ సిబ్బంది కానీ ఎవరైనా కానీ దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది అని చెప్పేసి తెలియపరిచి భక్తులకు దీన్ని సహకరించాలని చెప్పేసి మేము అందరం కోరడం జరుగుతుంది. కానాపు నుండి వచ్చినాము. ఇట్లా సోషల్ మీడియాలో బంద్ అని తెలిసింది. వీడికి వచ్చిన తర్వాత అందుకొరకే దర్శనానికి మళ్ళీ ఎప్పుడు రాజన్న దర్శనం మళ్ళీ ఎప్పుడైతుందో మాకు తెలియదు. మళ్ళీ ఎప్పుడు దర్శనం చేసుకుంటామో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది బంద్ అని తెలిస్తేనే మేము తొందర దర్శనం చేసుకుంటాం.